మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. భర్త కుటుంబానికి సంబంధించి బలి తీసుకున్న భార్య వివాహేతర సంబంధం వల్లనే వీళ్ళందరూ చనిపోయినట్టు తెలుస్తుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. మనోహర్ లోధి, ద్రౌపది దంపతులకు కూతురు కొడుకు ఇద్దరు ఉన్నారు. వారితో పాటు మనోహర్ చిన్ననాటి స్నేహితుడు సురేందర్కి ద్రౌపదికి ఎఫ్ఐఆర్ నడుస్తుండే. ఈ విషయం సురేందర్తో అసభ్యకర స్థితిలో తల్లిని చూసిన మనోహర్ కూతురు శివాని చూసిన తర్వాత తండ్రికి చెప్పిన తర్వాత పద్ధతి మార్చుకోవాలని చెప్పి భార్యకి, అలాగే ద్రౌపది భార్యకి, అలాగే తన ఫ్రెండ్ సురేందర్ వీళ్ళిద్దరికీ భర్త మనోహర్ వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చినా కూడా వాళ్ళిద్దరిని పట్టించుకోకుండా భార్య ఇంకా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. వరకట్నం కేసు పెడతాను నీ మీద అని చెప్పేసి ద్రౌపది బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. తనకు ప్రియుడంటేనే ముఖ్యం, సురేందర్తోనే నేను వెళ్ళిపోతా అని చెప్పి భార్య చాలా ఖచ్చితంగా చెప్పింది. చెప్పిన తర్వాత ఇది తట్టుకోలేక మనోహరు, అతని తల్లి, కూతురు, కొడుకు వీళ్ళు నలుగురు జూలై 25 రాత్రిన వీళ్ళు బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు ఇప్పుడు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు చేసినప్పుడు ద్రౌపది, సురేందర్కి సంబంధించిన ఎఫ్ఐఆర్ బయటపడడంతో వారిద్దరిపై కేసును నమోదు చేసి వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఒక్కసారి వివరాలు మరొకసారి చూద్దాం. మనోహర్, ద్రౌపది అనే ఇద్దరు దంపతులకి చాలా ఏళ్ల కిందట పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత ఒక కొడుకు, ఒక కూతురు ఇద్దరు ఉన్నారు. శివాని, ఇంకొక కొడుకు కూడా ఉన్నాడు. ఒకరోజు జూలై 25న ద్రౌపది మహేందర్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ మహేందర్ ఫ్రెండ్ సురేందర్తోని అసభ్యకరమైన ఒక పరిస్థితిలో శివానికి కనిపించిన తర్వాత శివాని తన తండ్రికి మనోహర్కి చెప్పింది, ఇట్లా తల్లి ద్రౌపది అండ్ తన ఫ్రెండ్ సురేందర్ ఇద్దరు ఇలా కనిపించారని చెప్పిన తర్వాత మనోహర్ వాళ్ళిద్దరికి వార్నింగ్ ఇచ్చాడు. ద్రౌపదికి, సురేందర్కి ఇద్దరికి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి కంటిన్యూ చేయకండి, మీరు ఇలాంటి పనులు చేయకండి అని చెప్తే ద్రౌపది, సురేందర్ ఇద్దరు కలిసి మనోహర్ని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళిద్దరు కలిసి వరకట్నం కేసు పెడతాం నీ మీద, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం, మేము ఇలానే ఉంటాం అన్న పద్ధతిలో వాళ్ళు ఉండడం వల్ల మానసికంగా చాలా క్షోభను అనుభవించాడు మనోహర్. భర్త మనోహర్ చాలా క్షోభను అనుభవించిన తర్వాత ఒక్కొక్క సమయంలో కూతురు శివాని, అలాగే కొడుకు, అలాగే భర్త, అలాగే తల్లి వీళ్ళు నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషయం ఇప్పుడు ప్రస్తుతానికి మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ వివాహేతర సంబంధం కారణంగా నలుగురు కుటుంబ సభ్యులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు మహిళ ద్రౌపది అండ్ ఆ ప్రియుడు ఎవరైతే సురేందర్ ఉన్నారో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా కూడా మారినట్టు మనకు తెలుస్తుంది. వివరాల ప్రకారం మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో మనోహర్ లోధి, ద్రౌపది వీళ్ళిద్దరు భార్యాభర్తలుగా జీవనం సాగిస్తున్న సమయంలో వీరికి ఒక కుమారుడు వీళ్ళిద్దరూ ఉన్న వేళ మనోహర్ బాల్య స్నేహితుడు సురేందర్తోని ద్రౌపదికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే తన తల్లిని సురేందర్తో అభ్యంతకర స్థితిలో ఒక చూడరాని ఒక పొజిషన్లో కూతురు శివాని చూసిన తర్వాత ఈ విషయాన్ని తండ్రికి చెప్పిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప ఉంది, శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది, ఏంటి, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారా ఇప్పుడు? ఆంధ్రప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఒక మహిళ అక్రమ సంబంధం కుటుంబాన్ని బలి తీసుకుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనోహర్, ద్రౌపది కొన్నేళ్ల క్రితం మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యాక వాళ్ళకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. వాళ్లకు ఈ నేపథ్యంలోనే తనకు ఎవరైతే ద్రౌపది ఉందో, ద్రౌపది మనోహర్ వాళ్ళ ఫ్రెండ్ తోని మొదటి నుంచి కూడా సాన్నిహిత్యంగా ఉంది. అది అక్రమ సంబంధానికి దారి తీసింది. వాళ్ళు కూడా ఇద్దరు కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ ఎంటైర్ ఇష్యూ అనేది తన కూతురు చూసింది. ఆ కూతురు చూసి జీర్ణించుకోలేకపోయింది. వెంటనే ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. తన తండ్రికి చెప్పగానే ఈ విషయం పైన తన భార్యని, ద్రౌపదిని నిలదీసి ఇది ఖచ్చితంగా మానుకోవాలి, లేకుంటే కుటుంబం పరువు పోతుంది, ఇలా చేయడం తప్పు అని తను ఎన్నిసార్లు చెప్పినా కూడా తను వినలేదు. రివర్స్ గా తన భర్త పైన ఈ విధంగా అంటే ఖచ్చితంగా నీ పైన ఒకవైపు వరకట్న వేధింపుల కేసు పెడతానంటూ కూడా ఏకంగా తన భర్తనే బెదిరించింది. దీంతో అటు కుటుంబ సభ్యులు కూడా పెద్ద షాక్ గురయ్యారు. ఒకవైపు ఈ విధంగా చిన్నపిల్లలు కావచ్చు, ఒక కుటుంబం ఉన్నది, అలాంటిది వదిలేసి ఏకంగా తన ఇప్పుడే ఉన్నటువంటి ఎవరైతే మనోహర్ ఒక చిన్ననాటి ఫ్రెండ్ అన్నట్టు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తితోనే ఈ విధంగా అక్రమ సంబంధం పెట్టుకొని సొంత కుటుంబాన్ని కాదని స్టేజ్కి వచ్చింది. దీంతో వాళ్ళు కూడా ఏం చేయలేక
తరచూ అతని విసిగిపోతూ కూడా వాళ్ళకి వేరే లేక ఇంకా రోజు బెదిరిస్తున్నది. ఒకవైపు పోలీసులను కూడా ఆశ్రయిస్తే వేధింపు కేసులు పెడతానని కూడా ఒకవైపు చెప్పడంతో వెంటనే వాళ్ళకి ఏం చేయలేక ఒకవైపు మనోహర్, అదేవిధంగా మనోహర్ తల్లి అయినటువంటి పుల్రాణి, అదేవిధంగా కూతురు, అదేవిధంగా కొడుకు, మొత్తం నలుగురు కూడా మరణించారు. నలుగురు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎందుకంటే ఒకవైపు తను చెప్పినా కూడా వినే పొజిషన్ లో లేదు, ఇంకోవైపు రివర్స్ అవుతుంటే వాళ్ళు ఏం చేయలేక వాళ్ళు నలుగురు కూడా మరణించారు. వాళ్ళ నలుగురు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు కూడా స్పాట్ కు చేరుకొని ప్రస్తుతం అసలు ఇదంతా అసలు అంటే తను వెళ్ళిపోయిన తర్వాత సొసైటీలో ఏదైతే సోషల్ స్టిగ్మా అంటే సామాజికంగా ఒక ముద్ర వేస్తారు, నీ భార్య లేచిపోయిందని లేకపోతే నీ తల్లి లేచిపోయిందని ఒక ముద్ర వేస్తారు. ఆ ముద్ర భరించలేకనే, దాన్ని తట్టుకోలేక అంటే ఇలాంటిది ఫేస్ చేయకూడదన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? ఖచ్చితంగా బయట సమాజంలో తెలిస్తే పరువు పోతుంది. ఈ విధంగా భార్యనే వేరే వాళ్ళతో భర్తను కాదని ఎఫ్ఐఆర్ పెట్టుకోవటం, ఇదంతా కూడా బయట సమాజం ఏ విధంగా తీసుకుంటుందో, బయటికి వెళ్తే పరువు పోతుందని కూడా అటు కుటుంబ సభ్యులు ఆలోచించే వాళ్ళు పక్కాగా ఇంకా వేరే ఆప్షన్ లేకుంటే ఇటు ఏకంగా వాళ్ళు తనే రివర్స్ అయ్యి ఒకవేళ వరకట్న వేధింపు కేసులు పెడితే దానికి సంబంధించి ఆ ఇష్యూ చాలా తీవ్రతరము నిజంగా కూడా పెట్టే అవకాశం ఉండడంతో తాను ఖచ్చితంగా వేరే ఆప్షన్ లేకుండా వాళ్ళు బలవన్మరణానికి పాల్పడ్డారు. వాళ్ళ కూతురు ఎవరైతే మనోహర్ ఒక తల్లి, అదేవిధంగా ఇద్దరు మొత్తం కూడా నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. వెంటనే స్థానికులు కూడా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి ఎంటైర్ ఇష్యూ కూడా అందరూ కూడా ఒక్కసారిగా అవాక్కురయ్యారు. దీనిపైన ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటు ద్రౌపది పైన, ప్రియుడి పైన కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే జైలుకు పంపారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శిల్ప. సో మనం చూస్తే కనుక ఒక తల్లి, ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక కూతురు, నలుగురు ఒక మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది అన్న సమయంలో ఆ తండ్రికి సంబంధించిన, ఆ భర్తకు సంబంధించిన ఒక బెస్ట్ ఫ్రెండ్ సురేందర్ అని అతను పిక్చర్లోకి వచ్చాడు. అతను, ఆ వైఫ్, ఆ ద్రౌపది సురేంద్ర, ఆ పేరు కూడా చూడండి, ద్రౌపది సురేంద్ర, వీళ్ళిద్దరికి ఒక ఎఫ్ఐఆర్ నడుస్తున్న ఒక కొంతకాలం గడిచిన తర్వాత సడన్గా కూతురికి వీళ్ళిద్దరు కంటపడ్డారు. ఒకసారి వీళ్ళిద్దరు ఏదైతే ఒక చూడరాని ఒక పొజిషన్లో, చూడరాని ఒక సిట్యువేషన్లో ఉన్న సమయాల శివానికి తల్లి ద్రౌపది అండ్ తండ్రికి సంబంధించిన బెస్ట్ ఫ్రెండ్ సురేంద్ర వీళ్ళిద్దరూ ఒక చూడరాని ఒక సిట్యువేషన్లో కనిపించిన తర్వాత తండ్రికి చెప్పింది శివాని చాలా క్లియర్గా, ఇట్లా తల్లి ఇలా చేస్తుందని చెప్పి. అప్పుడు మనోహర్ చాలా క్లియర్గా ద్రౌపదికి, సురేంద్రకి ఇద్దరికి చెప్పాడు, మీరు ఇలాంటి పనులు చేయడం ఆపేస్తే బాగుంటుంది, లేకపోతే బాగుండదు అని చెప్పి వార్నింగ్ ఇస్తే ఆయనకి రివర్స్లో వీళ్ళు వార్నింగ్ ఇచ్చారు బ్లాక్మెయిల్ చేసి. ఏంటి అంటే, నీ మీద వరకట్నం కేసు పెడతాం, మా రాజ్యాంగం, మా ఇష్టానుసారంగా మేము ఇట్లనే ఉంటాం, నీకు నచ్చితే ఇలానే ఉండు, లేకపోతే పో, కానీ మాకు మాత్రం అడ్డుపడ్డావంటే నీ మీద ఖచ్చితంగా కేసు పెడతామని అన్నారు. ఆలోచించుకున్నాడు భర్త, పాపం చాలా ఆలోచించుకొని, సమాజం నన్ను ఎత్తి చూపిస్తుంది, సమాజం నా భార్య లేచిపోయిందని చెప్పేసి నా పిల్లలకి కావచ్చు, నా మీద కావచ్చు, సోషల్ స్టిగ్మా అంటూ ఒకటి ఉంటుంది కదా, సమాజం ఒక ముద్ర వేస్తుంది కదా, ఆ ముద్ర వేస్తుందేమో అనే భయంతోనో మరి ఏంటో మరి ఏం ఆలోచించుకున్నాడో కానీ తన తల్లి, తాను, తన కొడుకు, తన కూతురు నలుగురు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సో ఇలాంటి ఒక సంఘటన మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో షాకింగ్ సంఘటన ఒకటి జరిగింది. భర్త కుటుంబానికి సంబంధించి నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డట్టు మనకు తెలుస్తుంది. భార్య వివాహేతర సంబంధం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణానికి పాల్పడ్డారు. మనోహర్ లోధి అని చెప్పి భర్త పేరు, భార్య పేరు ద్రౌపది, వీళ్ళిద్దరికీ ఒక కొడుకు, ఒక కూతురు కూడా ఉన్నారు. మనోహర్ చిన్ననాటి ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు సురేందర్ అని. ఈ సురేందర్కి భార్య ద్రౌపదికి వీళ్ళిద్దరికీ ఒక ఎఫ్ఐఆర్ నడుస్తుండే చాలా కాలంగా. ఈ ఎఫ్ఐఆర్ కాస్త తన కూతురు శివాని కంటపడింది ఒకరోజు అనుకోకుండా. ఆ అసభ్యకర స్థితిలో తల్లిని చూసిన కూతురు తట్టుకోలేక తండ్రి మనోహర్కి చెప్పింది. చెప్పిన తర్వాత మీరిద్దరు పద్ధతి మార్చుకోవాలని చెప్పి సురేందర్కి భార్య ద్రౌపదికి వీరిద్దరికి మనోహర్ వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇస్తే వీళ్ళు రివర్స్లో మనోహర్కి బ్లాక్మెయిల్ చేశారు. ఏమని అనంటే, నువ్వు గనక మమ్మల్ని మాకు అడ్డుపడ్డావు అనుకో, నీ మీద వరకట్నం కేసు పెట్టి నేను జైలుకు పంపిస్తామని చెప్పి తనని రివర్స్లో బెదిరించారు. బెదిరించిన తర్వాత మనోహర్ ఏం చేయాలో అర్థం కాలేదు, తన పరిస్థితి ఏంటో అర్థం కాలేదు, తన కుటుంబం పరిస్థితి ఏమిటో అర్థం కాలేదు, సొసైటీ ఏమనుకుంటుంది, సమాజం ఏమనుకుంటుంది, ఎలాంటి ముద్ర వేస్తుంది అన్న ఆలోచనతో, ఆ భయంతో తను ఇంకా బలవన్మరణానికి పాల్పడదాం అనుకున్నాడు. తన తల్లి, ముసలిదైన తన తల్లి, ఆల్మోస్ట్ ఆమెకు ఒక 70 సంవత్సరాల వయసు ఉంది. తన తల్లి, అలాగే మనోహర్ తన కూతురు, కొడుకు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు, అంటే వాళ్ళు
వాళ్ళు చెప్పాలంటే ఆల్మోస్ట్ ఇప్పుడే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే ఏజ్లో ఉన్న వాళ్ళు, ఆ పిల్లలు కూడా వీళ్ళందరూ కలిసి ఈ బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే భార్యలు రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. భర్తలను చంపి కిందనే పాతపెట్టిన తర్వాత అక్కడే పడుకొని తీరిగ్గా సినిమాలకు వెళ్ళొచ్చి, తీరిగ్గా హనీమూన్కి వెళ్ళొచ్చి, ఇలాంటి సంఘటనలు మనం ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం. మీరేమనుకుంటున్నారు? అసలు ఇలాంటి ఎఫ్ఐఆర్స్ ఉంటే వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? సమాజంలో మనం అందరం ఏం చేయాలి? ఇలాంటి మహిళలను ఏం చేయాలి? వీళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి అనేది కామెంట్ రూపంలో కింద తెలియపరిచే ప్రయత్నం చేయండి.